అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. పొద్దున్నే నేను రేణిగుంట అనే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతూ ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు స్పీచ్ నేను విన్నాను. ఆయన వికసిత్ భారత్ గురించి చెప్తుంటే విన్నాను. ఏంటి ఆయన చెప్తున్నాడు, 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా పేదవాళ్ళకి ఇచ్చాను అని చెప్తున్నాడు. వికసిత్ భారత్ ఎంఎస్ఎంఈలకు కూడా ఇచ్చాను అంటున్నాడు. నిజంగా భారతదేశం వెలిగిపోతా ఉందా? ఏంగా ఉంది భారతదేశం ఈరోజు? ఎక్కడ పట్టిన ఆకలి, ఎక్కడ పట్టిన నిరుద్యోగం, ఎక్కడ పట్టిన అసంతృప్తి, ఆకలి కనిపిస్తూ ఉన్నాయి, అప్పులు, ఆవేదన కనిపిస్తూ ఉంది ఈరోజు. మరి ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు గత 10-11 సంవత్సరాల్లో అంటే నాకు కనిపిస్తూ ఉన్నది 2-3 విషయాలే. కంటికి కనపడటం లేదు ఆయన ఏం చేస్తుండేది, ఏం చేసింది 10 సంవత్సరాల్లో. ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, దినానికి 4 సార్లు బట్టలు మారుస్తున్నాడు ప్రధానమంత్రి. ప్రొద్దున్నే ఒక జత, మధ్యాహ్నం ఒక జత, సాయంకాలం ఒక జత, రాత్రికి సరే. మరి దినానికి 1-2 స్పీచ్లు ఇస్తున్నాడు, ఘనంగా స్పీచ్లు ఇస్తున్నాడు. మరి ఆ స్పీచ్ల్లో ఏముంది? ఒక మంచి ఉపన్యాసకర్త ఉపన్యాసాలు ఇస్తున్నాడు, కానీ ప్రయోజనం లేని ఉపన్యాసాలు ఇస్తున్నాడు ప్రధానమంత్రి గారు. మరి ఏంటి ఆయన ఏమి సాధించాడు ఈ 11 సంవత్సరాల్లో? ఈ గుడ్డలు మార్చుకోవడం, 2 ఉపన్యాసాలు ఇవ్వడం, మరి ఇంకొకటి కూడా వారానికి ఒక్కసారి విదేశానికి పోవడం. వారానికి ఒక్కసారి విదేశానికి వెళ్తున్నాడు ఈ మన భారతదేశ ప్రధానమంత్రి గారు. పోయి ఏమి చేస్తున్నాడు, ఏమి సాధిస్తున్నాడు అని అంటే సున్నా. అంతకుముందు పివి నరసింహారావు పోయేవాడు, పోయే ముందు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేవాడు. మీడియాతో మాట్లాడి నేను ఇందుకొరకు సౌదీ అరేబియాకు పోయాను, ఇదిగో ఇది సాధించుకొని వచ్చాను అని చెప్పేవాడు. కానీ భారతదేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మీడియాతో మాట్లాడలేదు, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి భారతదేశ ప్రధానమంత్రి ఈ రోజున్నటువంటి ప్రధానమంత్రి. మీరు చూడండి, మరి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడా ఈ 11 సంవత్సరాల్లో? ఆ దమ్ము ధైర్యం ఉందా ఆయనకి? లేదు. ఇది ఆయన సాధించినటువంటి ప్రగతి. దేశంలో ఆకలి, దేశంలో నిరుపేదలు, మధ్యతరగతిలో అప్పులు, ఆవేదన, ఆందోళన, కన్నీళ్ళు, నిరుద్యోగం, ఆకలి, ఇవే కనిపిస్తూ ఉన్నాయి భారతదేశంలో. ఇదే వికసిత భారత్. ఈ మధ్య చూసాం, నిన్న ఉగ్రవాదులు వాళ్ళని చంపడం ఖండిస్తున్నాం. కానీ అంతకుముందు కొన్ని రోజుల ముందు పాస్టర్ ప్రవీణ్ ఏం తప్పు చేశాడు అబ్బాయి? నేను కలవలేదు, చాలా గొప్ప స్కాలర్ అని విన్నాను. హత్య చేశారని అందరూ అనుకుంటున్నారు, నేను అనుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నారు ఆ అబ్బాయిని హత్య చేశారు, ఆ మేధావిని, దళిత మేధావిని హత్య చేశారు అని అనుకుంటారు. నేను మాత్రం అనుకోవటం లేదు. ఎందుకనంటే నాకు ఇంకా కొంత నమ్మకం ఉంది వ్యవస్థ పైన. మరి అది కాదు, వాస్తవం ఏంటి? మార్ఫింగ్ చేస్తారు ఆయన ఫోటోలను. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మోటార్ బైక్ పైన రావాల్సిన అవసరం లేదు.
10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వేల మందికి అన్నం పెట్టి ఆయన బైక్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాల్సినటువంటి అవసరం లేదని నా అనుమానం. తగిలితే దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే ఆ మోటార్ బైక్ ఇక్కడ ఉండాలి, ఆ మనిషి అక్కడ ఉండాలి. మరి ఏంటి అనుమానాలు? ఎందుకు వ్యవస్థలు ఈ విధంగా పాడు చేస్తున్నాయి? ఒక వ్యక్తి ఆయన ఆ విధంగా దెబ్బ కొట్టడం అనేది మంచిది కాదు. అందరికీ అనుమానం ఉంది, నాకైతే లేదు. ఇంకా నమ్ముతున్న వ్యవస్థని మరి ఈ విధంగా పాస్టర్ ప్రవీణ్. రెండోది, ఎప్పుడూ నేను చూడలేదు తిరుపతిలో మా ముస్లిం సోదరులందరూ బయటకు వచ్చి కర్రలు ఎత్తుకొని బయటకు వచ్చారు. అవసరం ఏముందా? భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ముంట్లో ఏలు పెట్టాల్సిన పని ఇదే. వికసిత్ భారత్ అంటే ఏంది? ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఏమైపోతా ఉంది భారతదేశం? మరి ధరలు బాగా పెంచేశారు, మరి ట్యాక్సులు బాగా పెంచేశారు, అడిగేవాళ్ళు లేడు. ఈ విధంగా భారతదేశం మరి వికసిత భారత్ కాదు, విసిగిపోయిన భారత్గా తయారవుతా ఉందని తెలియజేస్తుంది. రెండో విషయం, వర్గీకరణ. అసలు ఎందుకు వచ్చింది ఈ వర్గీకరణ? పాపం కారంచేడులో ఆ రోజు మసాకర్ అయ్యారు. దాదాపు 6 మందిని మరి రొమ్ములు పట్టుకొని కోశారు. అవునా కాదా? 6గురు చనిపోయారు. మరి చనిపోతే ఒక్కరికన్నా శిక్ష పడ్డదా? ఒక్కరికన్నా శిక్ష పడ్డదా? ఏందిది? ఎవరు దీని వెనకాల? నిన్న మొన్న ఎవరో ఒక ఆయన చనిపోయాడు, నాయుడు గారు పేరు ఏదో పేరు, ఆయన పేరు. మా మిత్రుడు కూడా, తిరుపతి మిత్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఆయన పలకరించిపోయినాడు. చచ్చిపోయిన తెల్లారే ఏదో పేరు, నాయుడు గారు, ఆయన పేరు చౌదరి, వీరయ్య చౌదరి. మరి వీరయ్య చౌదరి ఆయన పైన తీసుకున్నటువంటి శ్రద్ధ కారంచేడులో చనిపోయినటువంటి నా రక్త సంబంధీకుల పైన తీసుకోలేదు. మరి వర్గీకరణ అక్కడి నుంచే మొదలైంది. మరి ఎందుకు వర్గీకరణ మొదలైంది? దళితులు రాజ్యాధికారం వైపు ఆలోచన మొదలుపెట్టారు. పడ్డది కళ్ళల్లో. వీళ్ళని ఎట్టాగైనా కూడా విభజించి పాలించాలి, వీలైతే ఖైమా చేయాలనుకున్నారు. ఖైమా చేసేదాన్ని తయారు చేశారు. మరి వర్గీకరణలో వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు నేను కూడా విన్నాను. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అని. సామాజిక న్యాయం అంటే నర్సులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, నర్సు పోస్టులు కాదు. మరి వర్గీకరణ కావాల్సి ఉంది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సి ఉంది. మరి వర్గీకరణ కావాల్సి ఉంది స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కాదు, వర్గీకరణ కావాల్సి ఉంది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఎస్సీలకు 25%, ఎస్సీ ఎస్టీలకు 25% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి ఇస్తున్నారు? ఎందుకు వర్గీకరణ? ఈడ తీసుకురా వర్గీకరణ. వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, వర్గీకరణ కావాల్సింది మైన్స్లో. మరి చేమకుర్తిలో ఉంది, దాదాపు 100 మైన్లకు ఇచ్చారు లీజులు. ఒక్క ఎస్సీ అన్న ఉండాడా? ఒక్క ఎస్సీ అన్న ఉండాడా? ఒక్క ఓబీసీ అన్న ఉన్నాడా? ఒక్క ఎస్టీ అన్న ఉన్నాడా? ఈడ కావాలయా వర్గీకరణ? వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టులు, మైన్లు. మొన్న నేను వెళ్ళాను, 4 రోజుల నాడు మైన్స్ ఆఫీస్కి వెళ్ళాను. అబ్బో వాళ్ళని అడిగాను, అయ్యా రాష్ట్రంలో ఎన్ని మైన్స్ ఉన్నాయంటే వేలాది మైన్స్ ఉన్నాయని చెప్పారు. చిత్తూరులో బంగారు గనులు ఉన్నాయి, చీమకుర్తిలో గ్రానైట్ ఉన్నాయి, గ్యాలాక్సీ అంట దాని పేరు, గ్యాలాక్సీ ఏదో మరి అక్కడ ఉన్నాయి. ఎవరికన్నా ఒక ఎస్సీకి ఇచ్చారని అంటే బే అంటున్నారు. ఒక్కరికన్నా ఇచ్చారా? ఏడివయ్యా,
మరి బ్యాంకులు ఎస్సీలు ఎస్టీలు 25% భారతదేశంలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే లోన్లు ఎంత శాతం? 1% లోపు ఇస్తున్నారు. 1% లోపు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి లోన్లు 1% లోపు. 50% ఉన్నటువంటి ఓబీసీలకు బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేది 2%. 2%. మరి ఇక్కడ కావాలి వర్గీకరణ, ఇది ఇక్కడ కావాలి వికసిత భారత్. ఓ ప్రధానమంత్రి గారు, లోన్లన్నీ ఎత్తుకొని పోయి గుజరాత్లో ఉండే మార్వాడీలకు ఇచ్చుకుంటున్నావు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు మరి 50% బ్యాంకు లోన్లు ఇస్తున్నావు. వాళ్ళు ఎగ్గొడుతున్నారు. ఎవరు కట్టారు డబ్బు? మన 45,000 కోట్ల బ్యాంకు లోన్లు. ఈడ కావాలయ్యా వర్గీకరణ. ఈడ బ్యాంకుల్లో లేదు వర్గీకరణ, స్కూల్ టీచర్లు వీటిల్లోన వర్గీకరణ. దీన్ని నేను చూద్దాం, కానీ మాకు ఓపిక ఉంది. మా చెవులో పువ్వు పెట్టేంత మాత్రాన మీరు సాధించబోయేది 0 అని తెలియజేస్తూ, దేశంలో ఆర్థిక అసమానతలు, భూస్వామి అయిపోతున్నాడు. నేను 30 సంవత్సరాల నాడు ఒంగోలుకు వచ్చాను. ఒంగోలుకు వచ్చినప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు బిలియనీర్లు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు బిలియనీర్లు అయిపోయి ఉన్నారు. మరి దళిత బాలికలు వాళ్ళ పరిస్థితులు ఏంది? ఆకాశం భూమికి ఉన్నటువంటి వ్యత్యాసం వస్తుంది. కార్పొరేట్లే దేశాన్ని పరిపాలిస్తున్నారు. మరి అమెరికాలో వాడు ఇలాన్ మస్క్ శాసిస్తున్నాడు అమెరికాని, ప్రపంచాన్ని. ఆ విధంగానే ఇక్కడ కూడా భారతదేశంలో కూడా కార్పొరేట్సే శాసిస్తున్నారు. కార్పొరేట్లకే ఇస్తున్నారు భూములు. టాటాకు 100 ఎకరాలు ఇస్తున్నారు. ఒక్క జర్నలిస్టుల కన్నా ఇచ్చారా? మనస్ఫూర్తిగా 5 సెంట్లు భూమి అని నేను అడుగుతున్నా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో పరిస్థితులు చిన్న భిన్నంగా ఉన్నాయి. వికసిత భారత్ కాదు, విసిగిపోయిన భారత్గా మిగిలిపోతూ ఉంది. వర్గీకరణ వక్రీకరణగా పోతూ ఉంది. అది వర్గీకరణ కాదు. వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళకి గ్రామాల్లో తగాదాలు పెట్టేశారు. ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒకరిని చూసి ఒకరు బాధపడుతున్నారు. ఎప్పుడు తన్నుకుంటారో తెలియదు. ఇది సాధిస్తున్నటువంటి ఘన విజయాలను తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.